కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఫరక్ ఏంది అంటే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు తేడా ఏందంటే మీరు ఆ నూకపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాడికి పోయేటప్పుడు కేసీఆర్ నగర్కి పోయేటప్పుడు ముంగట మీకు కొన్ని డబ్బా ఇండ్లు కనబడతాయి ఇందిరమ్మ ఇండ్లు 4-5 డబ్బా ఇండ్లు ఆడాడ కట్టినరు అవి ఆడనే ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరుకు నిదర్శనం ఆ డబ్బా ఇండ్లు కేసీఆర్ గవర్నమెంట్ పనితీరుకు నిదర్శనం ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరి కోటేయాలి ఎందుకు కోటేయాలని ఆలోచించే ముందు ఒక్కసారి ఆ కాలనీకి పోయిరాండ్రి ఆడ పోయినాక మీకే అర్థమవుతుంది కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండే బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుండే అనేది కొంతమంది కావాలని రెచ్చగొట్టి పుల్లబెట్టి దాన్ని కొద్దిగా ఆగమాగం చేసిండ్రు ఒకనాడు ఎట్లా ఉంటుండే యుద్ధాలు మొత్తం ఎస్ఆర్ఎస్పి కాలువ మీద ఆడికెళ్ళి ఈడి దాకా మోటార్లు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి కరెంటు వాళ్ళు ఆ లైన్లు కోసిపారేసి వైర్లు కోసిపారేసి మోటార్లను ఆనాడు కాలువలో నూకిన రోజులు ఒక్కసారి యాద్ చేసుకోండి నేను చెప్పేది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో జీవన్ రెడ్డి గారికి వినబడేటట్టు గట్టిగా ఒకసారి బుద్ధి చెప్పండి 24 గంటల కరెంటు యాడొస్తుంది అని కాంగ్రెస్ వాళ్ళకి అనుమానం ఉంది నేను ఒకటే అడుగుతున్నా ఆ కాంగ్రెస్ నాయకుడు ఎంపీ గారు వెంకటరెడ్డి గారు అయ్యా నీకు అనుమానం ఎక్కున్నది కరెంట్ వస్తుందా లేదా అని ఒక పని చేయండి మీరు కాంగ్రెస్ వాళ్ళందరూ బస్సులు మేమే పెడతాం ఇంతజాం మొత్తం మేమే చేస్తాం బువ్వ కూడా మేమే పెడతాం బస్సు ఎక్కుండ్రి జగిత్యాల నియోజకవర్గంలో ఏ ఊరికి వస్తారో ఏ టైంకి వస్తారో దినంలా మీ ఇష్టం మీకే ఇడిచి పెడతాం అందరూ రండ్రి వచ్చి వరుసగా లైన్ కట్టి నిలబడుండ్రి గట్టిగా కరెంటు తీగల్ని పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో మీకే ఎరికైతుంది మీకే అర్థమవుతుంది దరిద్రం కూడా పోతుంది రాష్ట్రానికి దేశానికి నాకు తెలియక అడుగుతా వీళ్ళు కరెంటు గురించి మాట్లాడే సిపాయిలా కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుందా ఏమన్నా మాట్లాడుతందుకు ఎట్లుండే ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు అవస్థ ఎంత ఉండే ఎంత గోస ఉండే కరెంటుకు ఇదే జగిత్యాల్లో చెల్గల్లను అంతర్గాములను ఎవరన్నా మన కుటుంబంలో ఒక సభ్యుడో లేదా కులంలో ఒక పెద్ద మనిషో ఊళ్ళో ఒక పెద్ద మనిషో చచ్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఎట్లుండే పరిస్థితి అన్నాడు మనం కదా ఫోన్ చేద్దాము అన్నా కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి అన్నా మా కుల పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే బాయికాడికి పోతున్నాం ఆడ కరెంటు లేదు స్నానాలు చేయాలి స్నానాలు చేయకపోతే ఇళ్లకి రానియరు ఒక 20 నిమిషాలు కరెంటు ఇయ్యన్నా అని బతిమలాడుకున్న రోజులు గుర్తు తెచ్చుకొని గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ టైంలో ఉన్న పరిస్థితి కాదా 6 గంటల కరెంట్ అన్నారు ఎన్నడన్నా ఒక్కరోజు చక్కగా ఇచ్చిండ్రా 3 గంటలు ఒకసారి 3 గంటలు ఒకసారి అందుకే రేవంత్ రెడ్డి అంటాడు పిసిసి అధ్యక్షుడు ఏమంటున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బక్క బీద రైతులు చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి ఎవ్వలకు కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళకు 24 గంటల కరెంట్ ఎందుకు బేకారు 3 గంటలు చాలు అంటున్నాడు అందుకే నేను చెప్తున్నా ఇటువంటి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి మళ్ళా కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కరెంటు కష్టాలు కావాలంటే మాత్రమే వాళ్ళని ఆలోచించాలి తప్ప 24 గంటల కరెంట్ ఉండాలి ఖచ్చితంగా మన రైతు బాగుండాలంటే రైతు బిడ్డ రైతు నాయకుడు స్వయంగా రైతైన కేసీఆర్ గారికే ఓటేయాలి తప్ప మళ్ళొక్కసారి దిక్కుమాలిన పార్టీని పట్టించుకోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రివర్స్ పంపింగ్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఆర్ఎస్పికి రివర్స్ పంపింగ్ పెట్టి ఇలా ఈ ఆయకట్టునంతా కూడా బ్రహ్మాండంగా కాపాడి నీళ్ల యుద్ధాలు లేకుండా చేసింది కేసీఆర్ గారే అయితే గట్టిగా చప్పట్లతో ఆయనకు అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది తప్పైతే మీరే ఆలోచన చేయండి ఇంటికి పోయినాక కూర్చొని విచారించుండ్రి కాంగ్రెస్ టైంలో కరెంట్ ఎట్లుండే కాంగ్రెస్ టైంలో తాగునీటి కోసం మా సర్పంచులు ఉన్నారు ఈడ మా కౌన్సిలర్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డు సభ్యులు ఉన్నారు ఉప సర్పంచులు ఉన్నారు ఒక్కసారి యాద్ చేసుకొని 10 ఏళ్ల కింద ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళల్లో కోదామంటే భయం అవుతుండే ఎక్కడ కుండలడ్డం పెడతారో ఎక్కడ బిందెలు మరలేస్తారో ఎక్కడ లొల్లి పెడతారో ఎక్కడ తంతరో మహిళలని చెప్పి భయం సర్పంచ్కు భయం ఎంపీటీసీకి భయం ఆఖరికి ఎమ్మెల్యేకి కూడా భయం ఎమ్మెల్యేకి ఎందుకు భయం పైసలే ఉండకపోతుండే అన్నాడు ఎక్కడుండే పైసలు ఎక్కడ పోయినా బోరు మోటారు ఏడ పోయినా బోరు మోటారు అడుగుడు మా జేబులలోనేమో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పైసలు లేవు ఇది ఆనాటి పరిస్థితి వాస్తవమా కాదా ఆలోచించండి అదే ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ అనే కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా ఈ రోజు ఇంటింటికి నీళ్లు ఇచ్చిన మాట వాస్తవం అయితే చప్పట్లతో ఒకసారి గట్టిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న మా రైతన్నలు నేను అడుగుతా ఉన్నా 75-76 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి మీరు 11 అవకాశాలు ఇచ్చినారు
ఒకటి కాదు, రెండు కాదు, 55-60 ఏళ్ళు కాంగ్రెసే కదా రాష్ట్రాన్ని దేశాన్ని నడిపింది. వాళ్ళకి ఎందుకు రాలే ఆలోచన? రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతుకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి, రైతు చచ్చిపోతే రైతు బీమా ఇవ్వాలి అన్న ఆలోచన కాంగ్రెస్ లో పుర్రెకెన్నడని వచ్చిందా? ఇలా వాళ్ళే మళ్ళొచ్చి 6 దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు, 60 ఏళ్ళు మన నరిగోస ఉచ్చుకున్నోళ్ళు మళ్ళా వచ్చి 6 గ్యారంటీలు అంటే నమ్ముదామా? దయచేసి ఆలోచన చేయండి. ఆయన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు ఒక దుకాణం పోయి ఒక ఇస్త్రిపెట్ట కొన్నా, ఒక మిక్సర్ గ్రైండర్ కొన్నా, ఒక బల్బు కొన్నా, ఏది కొన్నా దుకాణ పైన ఏం చెప్తాడు మీకు? ఇగో అక్క, ఈ ఇస్త్రిపెట్ట వారంటీ సంవత్సరం ఉంటుంది, ఆ టైంకి ఏమన్నా అయితే నీ బాధ్యత అని చెప్తాడు. చెప్తాడా చెప్పడా? ఏ వస్తువు కొన్నా దానికి ఒక వారంటీ పీరియడ్ ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది? 150 ఏళ్ల కింద పుట్టింది. ఆ పార్టీ వారంటీ ఉందా అసలు? ఎప్పుడో అయిపోయింది. 150 ఏళ్ల కిందటనే దాని వారంటీ అయిపోయింది. వారంటీ అయిపోయిన పార్టీ అది ఇచ్చే దిక్కుమాలిన గ్యారంటీలకు విలువ ఉంటుందా? ఆలోచించండి. బిల్లా రంగాలు చెరో దిక్కు తిరుగుతుర్రు. చెరో దిక్కు తిరిగి వాళ్ళు అంటుర్రు 4000 పింఛన్ ఇస్తామంటారు. అన్ని రాష్ట్రాలలో ఉందా? మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఉందా? రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందా? ఇది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అని బిల్లా రంగాలు మాట్లాడుతున్నారు. ఈ బిల్లా రంగాలకు తెలవాల్సింది ఏంటంటే, ఒకడు ఈ దేశం వాడే కాదు, ఈ దేశంలో అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు, విదేశాలలో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు. ఆ దేశంలో సిప్పలు గడిగాడో బాత్రూమ్లు గడిగాడో ఎవరికి తెలియదు. ఏదో అమెరికాకు పోయొచ్చినా వాపసు వచ్చినా అంటాడు. ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తాడు, ఆర్మీలో పనిచేసిన యుద్ధాలలో పాల్గొన్న శివరాకర్ కేంద్ర అంటే వాడు వంటుండేటోడు ఉంటాడు, తెడ్డు తిప్పేటోడు. ఇటనే ఉంది కేటీఆర్ తెలివితేటలన్నీ. నేను 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన 6 పథకాలను నేను ప్రస్తావించదలుచుకున్న ఈ సమావేశంలో. మొట్టమొదటిది ఉచిత కరెంటు. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిందే ఉచిత కరెంటు మీద. ఆ తర్వాత ఎంతమంది పేదలు ఉంటే అంతమంది పేదలకు ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మ ఇల్లు 25 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు 2 లక్షల రూపాయలు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించారు. ఆ తర్వాత రైతులకు రుణమాఫీ చేసిండ్రు. ఆ తర్వాత పేదల పిల్లలకు, ముఖ్యంగా బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ విద్యను అందించడానికి ఫీజు రీఎంబర్స్మెంట్ను అమలు చేసినాం. అత్యంత వెనుకబడిన మైనారిటీలు దళితులతో సమానంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైనారిటీ రిజర్వేషన్ 4% అమలు చేసినాం. 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అమలు చేసింది. 2004 నుంచి 2014 వరకు చాలా సంక్షేమ పథకాలు అమలు చేసినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. కానీ ప్రధానంగా నిర్దిష్టమైన హామీలు ఒక 6. అందులో ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ పథకం, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంటు, మైనారిటీల రిజర్వేషన్లు అమలు చేయడం. ఆనాడు ఈ 6 పథకాలను మేము అమలు చేసినాము. 2004, 2014 మధ్యలో 10 సంవత్సరాలలో ఢిల్లీలో అధికారంలో ఉన్నాం, హర్యానాలో అధికారంలో ఉన్నాం, అస్సాంలో అధికారంలో ఉన్నాం, అరుణాచల్ ప్రదేశ్లో అధికారంలో. ఇట్లా చెప్పుకుంటూ పోతే 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 14-15 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. ఆ రోజు మరి అన్ని రాష్ట్రాలలో ఉచిత కరెంట్ అమలు చేసినామా? ఆ రోజు అన్ని రాష్ట్రాలలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ పథకం అమలు జరిగిందా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో మైనారిటీ రిజర్వేషన్లు అమలు జరిగినాయా? ఆనాడు అన్ని రాష్ట్రాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినామా? ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన ఈ 6 పథకాలు ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేకుండే. ఎక్కడ లేకపోయినా తెలంగాణలో ఈ 6 పథకాలను ఆనాడు అమలు చేసినాము. దీని అర్థం ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క స్పిరిట్ ఈ బిల్లా రంగాలకు తెలీదు. ఎందుకంటే పెత్తనము, దోపిడీ, ఆధిపత్యం, అవినీతి, అహంకారంతో కూడుకున్న ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం యొక్క స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన
రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన లేదు. రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశము. రాష్ట్రాల యొక్క సమూహంలో రాష్ట్రాలు స్వతంత్రంగా తమ ఆదాయాన్ని బట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రణాళిక చేసుకోవడానికి, ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని అడుగుతున్నారు. బిల్లా రంగాలు ఇద్దరు 4000 పెన్షన్ ఇస్తారా? గృహజ్యోతి అమలు చేస్తారా? ఇందిరమ్మ ఇంట్లో అమలు ఎట్లయితుంది? చేయుతలో 4000 ఎట్లు ఇస్తారు? లేకపోతే రైతు రుణమాఫీ ఎట్లా జరుగుతుంది? యువ వికాసం ఎట్లా? మహాలక్ష్మి పథకం ఎట్లా? మహిళలకు 2500 ఇస్తామంటారు, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తామంటారు. ఇవన్నీ ఎట్లా సాధ్యమని బిల్లా రంగాలు పెడబొబ్బలు పెడుతున్నారు. నేను బిల్లా రంగాలను ఒకటే అడగదలుచుకున్నా. నేను సూటిగా సవాల్ విసురుతున్న బిల్లా రంగాకు. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము అమలు చేసిన విధానం మీద నిర్దిష్టమైన ఆధారాలు తీసుకొని వస్తాం. మీ ప్రభుత్వం ఉంది, మీ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి, మీరు తీసుకోండి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, లేకపోతే మీరు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం కావచ్చు, మైనారిటీల 12% రిజర్వేషన్ కావచ్చు, ఇట్లా కేసీఆర్ ఉచిత ఎరువులు కావచ్చు రైతులకు ఇస్తానయ్యి, ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇట్లా మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో మీ ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా. మీ మేనిఫెస్టోను మీరు అమలు చేసిండ్రా? 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను మేము అమలు చేసిన అన్ని వివరాలు మేము తీసుకొని వస్తాం. 2014 నుంచి 2024 వరకు మీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉండరా? మన ఇద్దరం బ్యాలెన్స్ షీట్లు తీసుకొని మాట్లాడదాం. మేము 10 ఏళ్లలో మా రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మేము ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత మేము చెప్తాం. 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత, మీరు చేసిన అప్పెంత? దాదాపుగా 17,75,000 కోట్ల రూపాయల బడ్జెటు, ఒక 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పు, 22-23 లక్షల కోట్ల రూపాయలు మీ చేతిలోకి వచ్చినాయి ఈ 10 ఏళ్లలో. మేము ఆ 10 ఏళ్లలో వచ్చిన ఆదాయం ఎంతనో నీ దగ్గర ఉంది. మొత్తం రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు ఉమ్మడి రాష్ట్రంలో. అందులో 42% తెలంగాణకు. అంటే తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఆ 10 ఏళ్లలో మొత్తం కలిపితే 6-7 లక్షల కోట్లు మించి లేదు. అయినా మేము జలయజ్ఞంలు ఏం చేసినాము, మేము రహదారులు ఏం నిర్మించినాము, మేము ఇందిరమ్మ ఇండ్లు ఏం కట్టినాము, మేము ఆరోగ్యశ్రీ పథకం, యూనివర్సిటీస్ మేము ఎన్ని ఇచ్చినాము తెలంగాణలో విద్యా వ్యాప్తి కోసము, ఉద్యోగ నియామకాలు ఎన్ని ఇచ్చినాము, డిఎస్సీలు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము, హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినాము, ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా కట్టినాము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎట్లా కట్టినాము, మెట్రో రైలు ఎట్లా కట్టినాము, రైతులకు ఉచితంగా కరెంట్ ఎట్లా అమలు చేసినాము, వీటన్నిటి మీద చర్చ చేద్దాము. కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్నాయని సన్నాసి లాజిక్లు, సన్నాయి నొక్కులు మానుండ్రి. చెట్టులాక తాటి చెట్టులాక వెరుగుతే లాభం లేదు. బిల్లా మెదడు మోకాళ్ళలో ఉందా ఏంది నీకు? ఎందుకు అని అంటే రంగకైతే మాకు తెలిసి అమెరికాలో బాత్రూమ్లు గడిగి వచ్చాడు కాబట్టి ఆయన గురించి మాకేం పెద్దగా ఇది లేదు. కనీసం బిల్లా ఇక్కడికనే తిరిగిండు కదా. తాటి చెట్టులాగా వెరిగి మెదడు మోకాళ్ళలో ఉంటే ఇట్లాంటి సన్నాసి లాజిక్లు మాట్లాడడం మానేయండి. ఈ దేశమే యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఏ స్టేట్కి ఆ స్టేటు ప్రత్యేకమైన ప్రణాళిక, ప్రత్యేకమైన బడ్జెటు, ప్రత్యేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మీరు ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెట్టినా, పొర్లుడు దండాలు పెట్టినా, మోకాళ్ళ యాత్రలు చేసినా, కనిపించిన ప్రతివాడి బూట్లు నాలుకతో నాకినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. మిమ్మల్ని మీ పార్టీని బొందబెడతారు. చెరోదికు సంచార యాత్రలకు బయలుదేరారు. దేశ దిమ్మరులాగా దోపిడీకి పాల్పడి
విదేశాలలో దాచుకొని ఇప్పుడు వచ్చి పేదార్పులాడుస్తారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఎక్కువ ఉంటారని. మంచిదే కదా, బహునాయకత్వంలో తప్పేముంది? వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరిగింది అనుకో, ఒకవేళ తప్పేముంది? నీ అయ్యలాగా నీలాగా మీ అయ్యా నువ్వు, మీ అయ్య పోతే నువ్వు పోతే నీ కొడుకు, ఇదేమన్నా బానిసత్వమా రాచరికమా? అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో బహునాయకత్వానికి అవకాశం ఇస్తారు. అయినా నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుని ఈ సన్నాసికి. రాజస్థాన్లో ఒకటే ముఖ్యమంత్రి ఉండు కదా, 5 ఏళ్ళలో మారిండా? ఛత్తీస్గఢ్లో ఒకే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, 5 ఏళ్ళలో మారిండా? కర్ణాటకలో అంతకుముందు సిద్ధరామయ్య ఉన్నాడు కదా ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు కదా, ఎప్పుడైనా మారిండా? మారిన కాంగ్రెస్ గురించి ఈ సన్నాసులకు తెలవదు. 4 ముఖ్యమంత్రులు ఉంటే 3 ఓబీసీలను చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో 10 సంవత్సరాల అధికారంలో ఉంటే గాంధీ కుటుంబం ఏ పదవి తీసుకోలే. మీ ఇంట్లో బండకేసి కొడితే మీ చెల్లెలను మీ చుట్టాన్ని వినోదరావును 3 నెలలు కూడా పక్కకు కూర్చోలే. ఎంబడే బొంద పెడితే కూడా మళ్ళీ బొందలకెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోబెట్టారు. మీ అంత సిగ్గులేని వాళ్ళు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అరే 30 లక్షల మంది పిల్లలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు చక్కగా నిర్వహించలేదు సన్నాసులారా. కోర్టు పల్ల చెంపలు వాయించింది. సింగిల్ బెంచ్లో 1 చెంప వాయిస్తే డబుల్ బెంచ్ కోయరు, 2 చెంపలు వాయించింది. ఇక సిగ్గు కాబట్టి సుప్రీంకోర్టు పోతాం అంటారు తన్నించుకోవడానికి నడి మీద. ఈ సిగ్గు తప్పిన మాటలు మాట్లాడండి, మానండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. అందుకే తెలంగాణ ప్రజలకు స్పష్టంగా శ్రీమతి సోనియా గాంధీ గారు విజయభైరిలో ప్రకటించిన 6 గ్యారంటీలను, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యువ వికాసం కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, అన్నింటినీ 2004 నుంచి 2014 వరకు 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేసినావో ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తాం. కరీంనగర్లో 2004లో ఇచ్చిన మాట తెలంగాణ రాష్ట్రం, అది కూడా మేము అమలు చేసినాం. మాట ఇస్తే మాట తప్పని కుటుంబం గాంధీ కుటుంబం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారంటీలను ప్రకటించింది. గ్యారంటీగా ఈ 6టిని అమలు చేస్తాం. ఇక దీన్ని ఎదుర్కొట్టడానికి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తాడంట సన్నాసి, సిలిండర్లు ఉచితంగా ఇస్తాడంట, రైతులకు ఆయన ఏందో పింఛన్ ఇస్తాడట సన్నాసి. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నాం మేము సంవత్సరానికి. అంటే నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్టే కదా కూలీలకు కూడా. ఉన్న బియ్యం అమ్ముకుంది మిక్కుతున్నావు, తౌడు పొట్టు కూడా వదులుతలేవు, సన్నబియ్యం ఇస్తాడట సన్నాసి. మేము 500కి సిలిండర్ అంటే ఉచితం అంటాడంట. 10 ఏళ్ళు ఘాటి పనులు తోయినావు. ఈ 10 ఏళ్ళు ఎందుకు ఇయ్యలే? సావు ముందల దింపుడు గల మాస అని 1 నెల ఉంది. ఇంకా 15 రోజులు అయితే ప్రభుత్వం పోతుంది, 10 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది, అక్టోబర్ 10కో 12కో. ఇప్పుడు ఆయన లేచి వస్తాడంట. కేసీఆర్ చెప్పాడు ఒకసారి, తంతెలేవో నోడు గోక్తెలేస్తాడా అని. తంతెనే నువ్వు చేసిన పథకాలు అమలు చేస్తలేవు. ఊర్లలో తంతూరు ఏడు దొరుకుతాడా మిమ్మల్ని? తంతెనే అమలు చేయాలి. ఇప్పుడు అంటే ఆ గోకుడు మీద వచ్చి మళ్ళీ కొత్త స్కీములు అమలు చేస్తాడంట. మమ్మల్ని ప్రశ్నించే హక్కు, నైతికత బిల్లా రంగాకు లేదు. మిమ్మల్ని ప్రజలు విశ్వసించరు. కేసీఆర్కున్న గుడ్ విల్ అనేది ఎన్కాష్ అయిపోయింది. తెలంగాణ ఉద్యమకారుడు అని ఏదైతే ముసుగు తోడుకున్నాడో ఆ ముసుగు యొక్క గుడ్ విల్ ఎన్కాష్ అయిపోయింది. 14లో 18లో బ్యాంక్రప్ట్ అయిపోయింది గుడ్ విల్ విషయంలో తెలంగాణలో కేసీఆర్. కాబట్టి తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మదు, మిమ్మల్ని క్షమించదు.